पानी बोतल लेकर रखे। हाँ ये जाता है गया जंक्शन में। टीटी कुछ बोले ना? नहीं वो ठीक है। ये क्या वेस्ट बंगाल संपर्क क्रांति एक्सप्रेस कुछ ही समय में प्लेटफॉर्म क्रमांक 12 से रवाना होगी। మన ట్రైన్కి అయితే అనౌన్స్మెంట్ ఇస్తున్నారు 12వ నెంబర్ ప్లాట్ఫామ్ నుంచి అంటే అయితే బయలుదేరుతుంది. మనం ఇప్పుడు అర్జెంటుగా టికెట్ అయితే తీసుకోవాలా. సో ఇక్కడ లైన్ మాత్రం వ్యస్తంగా ఉంది. మనకి టికెట్ దొరుకుతుందో లేదో ఇంకో కరెక్ట్గా ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఉంది టైం మనకి. మనం తినని కూడా తినలా. పోయి టికెట్ తీసుకొని అర్జెంటుగా అయితే మనము 12వ నెంబర్ ప్లాట్ఫామ్కి అయితే వెళ్ళిపోవాలా. సంపర్కాంత్ ఉపాధ్యాయ ఏక్ టికెట్. సో మనకి 220 రూపాయలు అయితే ఛార్జ్ చేసినారు. ప్లాట్ఫామ్ నెంబర్ 12 సీదా. దానికి ప్రజెంట్ 5వ నెంబర్లో ఉన్నాము. అది ఆడ 12 ఇంకా మూల ఉంటుంది. ఇదిగోండి 12వ నెంబరు సంపర్కాంత్ ఎక్స్ప్రెస్ 1:10 1 గంట అయిపోతుంది. ముందు ట్రైన్లో ఎక్కి కూర్చుంటే ఏదో ఒకటి తినొచ్చాడా. జనరల్ సెక్షన్ ముందర ఉన్నట్టుంది. సచ్చిన వెండి చాడి నడిచే లోపల ఇక్కడ ఏదన్నా తీసుకొని ఎక్కుదాము ట్రైన్. చికెన్ తందూరి. సో మనమైతే ప్రజెంట్ పైన అయితే ఒకటి సీట్ దొరికింది. ఆ పైన అయితే మన బ్యాగులు పెట్టి నేనైతే కింద ఉన్నా. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఖాళీగా ఉంది. ఇంకా పోయే కొద్ది ఇంకా ఎక్కువ అవుతుంది అనమాట రష్. ఇది ఎందుకంటే స్టార్టింగ్ స్టేషన్ కాబట్టి ఖాళీగా ఉంది. అంటే ఖాళీగా అంటే ఫుల్ గానే ఉండరు. కానీ మామూలు జనరల్ అంటే ఎక్స్పెక్ట్ చేసినంత రష్ అయితే లేదు. జనరల్ అంటే మామూలుగా అడుగు పెట్టేదానికి కూడా ఉండదు కదా, రష్ అయితే ఏం లేదు. ముందుగా అయితే పైన ఒక సీట్ పెట్టుకున్నాము. మళ్ళీ ఇక్కడ నిలబడేదానికి కూడా సందులేనప్పుడు పోయి కూర్చోవచ్చు పైన. సో ఈ ట్రైన్ వచ్చి మనకి వెస్ట్ బెంగాల్ సంపర్క్ క్రాంతి ఎక్స్ప్రెస్. అది వచ్చి ట్రైన్ నెంబర్ వచ్చి 12329. ఇది వచ్చి సెల్దా నుంచి ఆనంద్ విహార్ టెర్మినల్ వరకు అయితే ట్రావెల్ చేస్తుంది. చాలా తక్కువ స్టాప్లు అనమాట దీనికి. వీక్లీ ఎక్స్ప్రెస్ ఇది. సో మనకైతే ఇది ట్రైన్ టికెట్ 220 రూపాయలు అయితే పడింది. సెల్దా నుంచి ఉపాధ్యాయ జంక్షన్ అని. ఉపాధ్యాయ అంటే మనకి మనకి వారణాసి దగ్గర ఉంటుంది. అక్కడ నుంచి మనకి ప్రయాగరాజ్ జస్ట్ ఒక 2 hours జర్నీ అనమాట. ఏ సెల్దా సే क्या करना क्या बोल रहे बोल रहे ना कि गया जाएगा ना ये ट्रेन. किधर तक जाना? कितने तक हमको गया जाना है. गया. हाँ गया जाता है. हाँ गया जंक्शन. टिकट देखना ज़्यादा गया तो लगता है क्या सुपर फास्ट नहीं बोले हैं. हाँ ये जाता है गया जंक्शन में. टीटी कुछ बोले ना? नहीं वो ठीक है. ये क्या देख लीजिए भैया जाता है. हाँ डेट आज ही है ना? हाँ डेट सब सही है. 170 भैया भी. हाँ. और सियालदा से हम गया के लिए बोले थे तो भैया भी वही. वो 8 बजे होता. 8 बजे उतारता है. हाँ నైట్ కు. ఈ పిల్లోడు గయాకి పోవాలంట. మన ట్రైన్ కూడా పోతుంది. కానీ అది ఇదా కాదా అని వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఫోన్ చేసి నువ్వు ఏ ట్రైన్ ఎక్కినావు నాయన అని సాగు కొడుతున్నారు బాబు వాడిని పిల్లోడిని. వాడైతే ఇదేనా కరెక్ట్ ట్రైన్ ఎక్కినానంటే నమ్మట్ల వాళ్ళు. మళ్ళీ ఫోన్ చేపించి ఎవరన్నా చుట్టుపక్కల ఫోన్ చేపించి మళ్ళీ అప్పుడు చెప్పినారు. సరే అప్పుడు చెప్తే గయాకి పోతుంది అంటే అప్పుడు సరే అంటున్నారు. సో కరెక్ట్గా 1:10 గంట 1:10కే తీసుకొని అవుతున్నాడు. కరెక్ట్ 1:10కి తీసినాడు. స్టాపులు చాలా తక్కువ ఈ ట్రైన్కి, ఎందుకంటే వీక్లీ ఎక్స్ప్రెస్ కాబట్టి. స్టేషన్ దాటిన తర్వాత కూడా చాలా మంది ఉన్నారు పోలీసు వాళ్ళు. సో నెక్స్ట్ స్టాప్ 1.5 hour తర్వాత బర్ధమాన్ జంక్షన్ అనే ఇక్కడ నుంచి దాదాపు ఒక 100 కిలోమీటర్లు అయితే ఉంటుంది.
సో ట్రావెలింగ్లో ఫస్ట్ రూల్ ఏంటంటే వీలైనన్ని ఎక్కువ నీళ్ళు తాగడం. సో మనం బర్ధమాన్ జంక్షన్ నుంచి అయితే బయలుదేరిపోతున్నాం. నెక్స్ట్ వచ్చి దుర్గాపూర్ అంట. ఇక్కడ నుంచి ఒక 60 కిలోమీటర్స్ అయితే ఉంది, 66 కిలోమీటర్స్ అయితే ఉంది. ఒక 40 మినిట్స్లో అయితే వెళ్ళిపోతుంది ఇక్కడ నుంచి ఆడికి. ధన్బాద్ వరకు అయితే 3 స్టాపులు, అక్కడి నుంచి ఒక 3 గంటలు నాన్ స్టాప్ అనమాట. నెక్స్ట్ స్టాప్ ఎగ్జాలో ఇదిగోండి మొలకెత్తినవి గొగ్గుళ్ళు. మొలకెత్తిన గొగ్గుళ్ళు 20 రూపాయలంట. బాగుంటాయి. వేడిగా ఉంటుంది. ఒక్కసారిగా అడవిలోకి ఎంటర్గా కింద సల్లంగా ఉంది, జిల్లటం. ఇవి అక్కడక్కడ ఇట్లా ఫెన్సింగ్లు పెట్టినారు, జంతువులు ట్రాకింగ్ మీదకి రాకుండా మనకు అక్కడక్కడైతే అడవిలో నుంచి ఫెన్సింగ్లు అయితే ఏర్పాటు చేస్తున్నారు. సో టైం వచ్చి 4:50గా వస్తుంది. ఇప్పుడే ధన్బాద్కి అయితే వచ్చింది. 5:10కి ఇచ్చినాడు ఇక్కడ మనకి టైమింగ్, కానీ ఇది 4:50 ఇక్కడ వచ్చేసింది. ఈ ధన్బాద్ ఏంటంటే బ్లాక్ సిటీ అనమాట. బ్లాక్ సిటీ అంటే ఇక్కడ కోల్ మైనింగ్ హెవీగా ఉంది, కావాల్సినంత కోల్ మైనింగ్. సో ఇక్కడ ధన్బాద్లో వాటర్ అనేది ఫిల్ చేస్తున్నారు. पानी बोतल लेकर रखेगा भाई, यहाँ से खुलेगा डायरेक्ट गया भाई. चलो भाई 3 घंटा 4 घंटा बाद भाई पानी बोतल लेकर रखिएगा पानी. సో ఇక్కడ నుంచి మనకు బయలుదేరిందంటే గయా దాకా 3 గంటల సేపు జర్నీ, మధ్యలో ఇంకెక్కడ స్టాపింగ్ లేదు. సో ఈ ధన్బాద్ ఏంటంటే బ్లాక్ సిటీ, అంటే ఇక్కడ ఎక్కువ కోల్ మైన్స్ ఉన్నాయి, కావాల్సినంత ఉన్నాయి అనమాట. ఇండియాలోనే ఎక్కువ కోల్ మైనింగ్ చేయడం అనమాట జరిగేది. ఈ ధన్బాద్ మీద చాలా డాక్యుమెంటరీస్ అయితే ఉన్నాయి. సో ఒక సినిమా కూడా, మన గ్యాంగ్స్ ఆఫ్ వాసేపూర్ అని ఒక సినిమా కూడా ఉంది, బాగుంటుంది. నీళ్ళు ఎట్టమ్ముతున్నారంటే నీళ్ళు తీసి పెట్టుకోండి, వాటర్ బాటిల్ తీసి పెట్టుకోండి, లేకపోతే 3 గంటల దాకా మీకేం దొరకదు నీళ్ళు అని చెప్తా ఉన్నారు. అంటే ఇక్కడ నుంచి బయలుదేరిందంటే, ధన్బాద్ నుంచి బయలుదేరిందంటే నెక్స్ట్ గయా స్టేషను, ఇంకెక్కడ స్టాపింగ్ లేదనమాట. ఆల్మోస్ట్ 3 అవర్స్ పైన అయితే మనకి జర్నీ పడుతుంది. అంటే నాన్ స్టాపింగ్ 3 అవర్స్ కంటిన్యూగా పోతూనే ఉంటుంది అనమాట, ఎక్కడ స్టాపింగ్ లేదు దీనికి. 5:10కి వచ్చి 5:15కి బయలుదేరాలా, కానీ 4:50కి వచ్చేసింది ఇక్కడికి. ఇంక మళ్ళీ కరెక్ట్గా ఒక 5:15కి అట్టనేది ముళ్ళు అంతే తీసేసినాడు. మొత్తం అంతా స్టిక్కరింగ్ కుంభమేళ కనిపించేస్తున్నారు దీనికి. ఇప్పుడు మనం వెళ్ళబోయేది కూడా అక్కడికి, కుంభమేళకే. మొత్తం అన్ని కుంభమేళ స్పెషల్ ఈ ట్రైన్ ఇది. చలి మాత్రం విపరీతంగా వేస్తూ ఉంది. నేను ఈ స్వెటర్ అయితే వేసేసుకున్నా.
ప్రజెంట్ టైం వచ్చి 6 అయింది కరెక్ట్గా అంతే. సో మనం ఎప్పుడైతే గయాకి వచ్చినామో 7:50 అయితే అవుతుంది టైము. ఈ బండి చాలా ఫాస్ట్ ఉంది. మామూలుగా 7:55కి రావాల్సింది 7:50కి వచ్చేసింది. ఆడ చూస్తే ఒక 20 నిమిషాలు ముందుకు వచ్చేసింది. చాలా ఫాస్ట్గా వస్తుంది ఈ బండి. అంటే వీక్లీ ఎక్స్ప్రెసే కదా. మనం కరెక్ట్గా నిలబడే అంత ఉంది. గయాకి వచ్చేటానికి ఫుల్ అయిపోయింది ట్రైన్. राम चरण తెలుగు మూవీ स्टार तेलुगु स्टार गेम चेंजर. बिग फैन बिग फैन राम चरण का बिग फैन है आप. सुपर. पुष्पा वाओ झुकेगा नहीं साला. हिंदी करवानी है झुकेगा नहीं साला. हाँ हिंदी में झुकेगा नहीं साला. मुगल सराय में उसको नाइट को खाली बेड मिलेगा. हॉस्टल हॉस्टल जैसा लग गया हॉस्टल. हाँ नाइट को स्टेशन स्टेशन में मिल जाएगा. स्टेशन में मिल जाएगा. यू हैव टिकट. टिकट नहीं है. टिकट मेरे जनरल पास टिकट है. तो नो प्रॉब्लम. हाँ यू कैन स्टे इन हॉस्टल स्टेशन. स्टेशन के पास हॉस्टल है. अच्छा ओनली 300 पर नाइट 24 आवर्स. अच्छा है वो. What is name of your channel? सुधीर दी एक्सप्लोरर. Sudeep Explorer. I am Randhir. आपको भी चैनल है? No. Okay. I am no channel but ओके. रामचरण, राम अल्लू अर्जुन, प्रभास, रवि तेजा, प्रभास, NTR. हाँ आप तेलुगु में भी बहुत देखते हैं. बहुत देते हैं. हम ही नहीं देखते, सब लोग देखता है. सब इधर सब लोग देखते हैं. सब पसंद करते हैं. आज सब लोग हाँ. लाइक भी करते हैं ज्यादा. अच्छा तेलुगु मूवी में सब पसंद करता है इधर. ఎందుకంటే మన తెలుగు మూవీ మంచి క్రేజ్ ఉంది ఇక్కడ. बहुत ज्यादा क्रेज है. बहुत क्रेज है. इधर ना बहुत कोई भी मूवी का हम तो इतना कम बताया ना नाम हाँ. हीरो लोग का. हाँ इधर सब लोग जानता है. हाँ वही सब का ये सब का बॉलीवुड का मूवी का जो है ना स्टोरी सब कॉपी करता है. బబువా గర్ అంటే ఇది. ఇక్కడి నుంచి అయితే మనకి 5 ట్రాక్లు అయితే వస్తున్నాయి. మనకి మనం ఉండేది ఇప్పుడు సెకండ్ ట్రాక్. అవతల ఒకటి ఉంది సెకండ్ ట్రాక్. ఇప్పుడు ఇది ఇక్కడ ఒకటి మూడవది 4 5 5 6 ఉంది. వాళ్ళు మమ్మల్ని కూడా చూపి అంటే సరే మీరే తీసుకోండి అని కెమెరా వాళ్ళకి ఇచ్చింది. సో మొత్తానికైతే మనం మొగల్ సరాయికి వచ్చినాము. 10:50 అయితే అయింది. పాపం ఇది ట్రైను 10:30కి వచ్చింది కానీ అవుటర్లో పెట్టేసినాడు. 20 నిమిషాల తర్వాత అయితే మళ్ళీ ఇక్కడ స్టేషన్లోకి వచ్చింది. ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే పోయి తినాలా. తినిన తర్వాత ఎక్కడో దగ్గర ప్లేస్ చూసుకొని కొనుక్కొని నిద్రపోవాలా. లేదంటే ఇక్కడ ఏదన్నా నాకు తెలిసి రూములు కష్టమే.